ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాలా ఈజీగా క్యాన్ కుడ్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. క్యాన్ అన్నా కుడ్ అన్నా ఒకే అర్థంలో మనం వాడతాం, ప్రజెంట్ ఫామ్లో, పాస్ట్ ఫామ్లో. సో ఇవి మనకి 4 టైప్స్గా మనం వాడతాం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాన్ ఒక అర్థం వచ్చేసి ఎబిలిటీ, ప్రజెంట్లో, పాస్ట్లో, అంటే సామర్థ్యం. ఇంకొక అర్థం ఏంటి? పాసిబిలిటీ, అంటే ఏదైనా సరే సాధ్యము ఆర్ అవుతుంది అనే సందర్భంలో కూడా క్యాన్ కుడ్ వాడతాం. నెక్స్ట్ ఏంటి? రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ అనేటప్పుడు కూడా మనము వాడతాం. నెక్స్ట్ పాస్ట్ ఫామ్, గతంలో. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో కూడా ఏమన్నా అవ్వగలిగి ఉండేది, ఓకే, నేను చేయగలిగి ఉండేవాడిని అనే గతం అర్థంలో కూడా సామర్థ్యానికి, పాసిబిలిటీస్కి, రిక్వెస్ట్కి కూడా మనము పాస్ట్ ఫామ్లో వాడతాం. ఎబిలిటీ ఫస్ట్ ఫామ్ ఏం చూస్తాం ఫ్రెండ్స్? మన ఇక్కడ ఎబిలిటీ. ఐ కెన్ సింగ్ అంటే అర్థం ఏంటి? నేను పాడగలను. ఇంకొకటి మీరు గ్రామర్లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, క్యాన్ వచ్చినప్పుడు మళ్ళీ అదే సెంటెన్స్లో ఏబుల్ వాడకూడదు. ఎందుకంటే ఏబుల్ అన్నా క్యాన్ అన్నా ఒక్కటే. సో క్యాన్, ఏబుల్ రెండు పక్క పక్కన రావు. చాలామంది ఐ కుడ్ ఏబుల్ టు డూ, ఐ కెన్ ఏబుల్ టు డూ అంటారు. రాంగ్ ఇంగ్లీష్. సో ఐ కెన్ డూ ఆర్ ఐ ఆమ్ ఏబుల్ టు డూ, ఐ కుడ్ డూ ఆర్ ఐ వాజ్ ఏబుల్ టు డూ, అట్లా అనాలి. ఓకే ఫ్రెండ్స్? సో ఎబిలిటీ అంటే సామర్థ్యం. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. క్వశ్చన్లో కూడా అడగచ్చు, క్యాన్ యూ సింగ్, మీరు పాడగలరా? ఓకే, సో ఎవరైనా క్యాన్ యూ సింగ్ అంటే ఎస్ ఐ క్యాన్ సింగ్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఫార్మల్గా అడుగుతాం మనం. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ. పాసిబిలిటీలో మనం ఏం చూస్తాము? ఏమన్నా అవుతుందా అని. సో పాసిబిలిటీ అంటే అవ్వగలిగేది. షీ కుడ్ పాస్ ఈజీలీ అంటే ఆమె పాస్ అవ్వగలిగేది ఈజీగా అని అర్థం. మరి ఇంకొక సిచ్యువేషన్ క్వశ్చన్లో తీసుకుందాం. కుడ్ దే విన్ ద మ్యాచ్, వాళ్ళు మ్యాచ్ అవ్వగలిగి ఉండేవాళ్ళ అనే అర్థంలో మనం ఇక్కడ వాడతాం. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ విన్నపములు. సో ఏదైనా సరే రిక్వెస్ట్ మనం 2 రకాలుగా అంటాం, క్యాన్, కుడ్. క్యాన్ ఏమో ఫ్రెండ్లీగా అంటే ఇన్ఫార్మల్గా. కుడ్తో మనం ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ మనం అంటే చాలా ఫార్మల్గా ఉంటుంది. ఆఫీసెస్ దగ్గర పెద్దవాళ్ళతో కుడ్తో మనం రిక్వెస్ట్ చేసుకోవడం మంచిది. సో కెన్ యూ గెట్ సమ్ వాటర్, కుడ్ యూ గెట్ సమ్ వాటర్. ఓకే ఫ్రెండ్స్? సో కెన్ యూ గెట్ సమ్ వాటర్కి కుడ్ యూ గెట్ సమ్ వాటర్కి తేడా ఏంటి? ఓకే, సి ఇక్కడ కెన్ యూ గెట్ సమ్ వాటర్ అంటే నువ్వు తేగలవా. కుడ్ యూ గెట్ సమ్ వాటర్ అంటే దయచేసి మీరు నా కోసం కొంచెం వాటర్ తీసుకురాగలుగుతారా అనే అర్థంలో వస్తుంది. సో కుడ్ ఎప్పుడు కూడా ఎక్కువ మర్యాదగా మనం సంబోధిస్తాము. క్యాన్ ఏమో డైరెక్ట్గా మనం సంబోధిస్తున్నాము రిక్వెస్ట్కి. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ పాస్ట్ ఫామ్. అన్నిటికీ పాస్ట్ ఫామ్స్ మనం కుడ్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ కుడ్ హ్యావ్ రీచ్డ్. సో ఇక్కడ కుడ్, షీ కుడ్ పాస్ అంటే ఆమె పాస్ అవ్వగలిగేది. ఇక్కడ ఒకసారి యూ కుడ్ హ్యావ్ రీచ్డ్, అలాగే షీ కుడ్ హ్యావ్ పాస్డ్, ఆమె పాస్ అవ్వగలిగి ఉండేది అనే కొంచెం ఇంకా పాస్ట్ ఎఫెక్ట్లో అంటున్నాం. సో యూ కుడ్ హ్యావ్ రీచ్డ్, మీరు చేరగలిగి ఉండేవాళ్ళు అనే అర్థంలో వస్తుంది. కుడ్ దే హ్యావ్ స్టార్టెడ్ బిజినెస్, ఇది ఇక్కడ క్వశ్చన్ పాస్ట్ ఫామ్లో ఎలా వాడచ్చు? వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయగలిగి ఉండేవాళ్ళ అనే అర్థంలో మనం వాడతాం. ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ చూద్దాం. క్యాన్, కుడ్ అంటే మనకి ఎబిలిటీ, పాసిబిలిటీ, రిక్వెస్ట్, పాస్ట్ ఫామ్స్కి వాడతాం. ఓకే ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఎబిలిటీకి మనము ఐ క్యాన్ సింగ్, క్యాన్ యూ సింగ్. సో క్వశ్చన్ అన్నప్పుడు క్యాన్ యూ సింగ్, స్టేట్మెంట్ అన్నప్పుడు ఐ క్యాన్ సింగ్. నెక్స్ట్ పాసిబిలిటీ అంటే అవ్వగలిగేది. షీ కుడ్ పాస్ ఈజీలీ. క్వశ్చన్ ఫామ్లో కుడ్ దే విన్ ద మ్యాచ్. రిక్వెస్ట్ అంటే విన్నపములు. కెన్ యూ గెట్ సమ్ వాటర్, మీరు వాటర్ తీసుకురాగలుగుతారా? ఇన్ఫార్మల్. కుడ్ యూ గెట్ సమ్ వాటర్, ఫార్మల్, మీరు వాటర్ తీసుకురాగలుగుతారా? నెక్స్ట్ పాస్ట్ ఫామ్, గతంలో. యూ కుడ్ హ్యావ్ రీచ్, మీరు చేరగలిగి ఉండేవాళ్ళు. కుడ్ దే హ్యావ్ స్టార్టెడ్ బిజినెస్, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయగలిగి ఉండేవాళ్ళ. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఐ క్యాన్ ప్లే క్రికెట్, క్యాన్ యూ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలను, మీరు క్రికెట్ ఆడగలుగుతారా? పాసిబిలిటీ, షీ కుడ్ విన్ ద కాంపిటీషన్, ఆమె
కాంపిటీషన్ విన్ అవ్వగలుగుతుంది. సో పాసిబిలిటీ ఎక్కువ ఉంది అని అర్థం. కుడ్ యూ గెట్ ద జాబ్, మీకు జాబ్ రాగలుగుతుందా అంటే పాసిబిలిటీ ఉందా అట్లా. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్. కెన్ యూ డూ ఏ ఫేవర్ టు మీ, మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? కెన్ యూ గివ్ మీ సమ్ మనీ, మీరు నాకు కొంచెం మనీ ఇవ్వగలుగుతారా? అది ఇన్ఫార్మల్గా. ఫార్మల్గా చెప్పాలనుకుంటే కుడ్ యూ ప్లీజ్ డ్రాప్ మీ ఎట్ మియాపూర్, లైక్ దాట్. మీరు నన్ను దయచేసి కొంచెం మియాపూర్ డ్రాప్ చేయగలుగుతారా? రిక్వెస్ట్. పాస్ట్ ఫామ్, గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్. యూ కుడ్ హ్యావ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, మీరు మీ హోంవర్క్ ఫినిష్ చేయగలిగి ఉండేవాళ్ళు. కుడ్ దే హ్యావ్ సాల్వ్ ద ప్రాబ్లం, వాళ్ళు ప్రాబ్లం చేయగలిగి ఉండేవాళ్ళ? రైట్ ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాన్ అండ్ కుడ్. సో ట్రై ఎగ్జాంపుల్స్. ఆల్ ది బెస్ట్.